సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సార్, ఈ మధ్య కాలంలో సూసైడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అబ్జర్వ్ చేస్తే అబౌవ్ ఆర్ లైక్ బిలో 25 years పిల్లలే, అందులో మగ పిల్లలు ఎక్కువ శాతం సూసైడ్లు చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. నా చుట్టుపక్కల చూసుకుంటేనే 3 tendencies చూసాను సార్. అది సెకండ్ మామ్, 2-3 కేసులు కూడా సెకండ్ మామ్. అంటే ఒక అమ్మ జస్ట్ కంటేనే అమ్మ అవుతుందా, అదర్వైజ్ అమ్మ కాలేదా అనే డౌట్ నాకే వచ్చింది. అసలు 3 days ఆ బాడీ హ్యాంగ్ అయి ఉందంట. అసలు వాడు తిన్నాడా లేదా కూడా పట్టించుకునే నాదుడు లేడు. డాడ్ ఉన్నాడు, మరి డాడ్ కూడా ఏమనుకుంటున్నాడు, హీస్ నాట్ లైక్, అక్కడే అర్థమైపోతుంది కదా, నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్ అని. ఇక్కడ లోపిస్తుంది అమ్మతనం అనిపిస్తుంది సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ పిల్లలకి ఏదైనా మీరు వస్తువు దగ్గర నుంచి ఏదైనా వ్యక్తి అయినా సరే మీరు నార్మల్గా ఇచ్చే ముందు ఫస్ట్ వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయలేదనుకోండి, అది ఖచ్చితంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అందుకే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే చాలా మంది పిల్లల గురించి పిల్లల్ని ట్రైన్ చేసి పిల్లలకి ఫస్ట్ ఏమి లాగ్ అవుతుంది, దేనికోసం ఇది నేను చేస్తున్నాను అనే విషయాన్ని ప్రాపర్గా నర్చర్ చేయకపోతే మాత్రం ఈ టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒక పాప, 4 ఏళ్ల పాప, మదర్ ఫాదర్ కొట్టుకుంటూ ఉన్నారు. ఎంత భయంకరంగా అంటే, ఆ పాప రోజు చూస్తూ ఉండేది, రోజు ఏడుస్తున్నాడు 4 ఏళ్ల పాప. ఒకనొక టైంలో ఇద్దరు విడిపోదాం అని చెప్పి మదర్ లగేజ్ అంతా సర్దుకొని నేరుగా గేట్ దగ్గరికి వచ్చేసారు. గేట్ బయట ఉంది, డోర్ ఇక్కడ ఉంది, ఫాదర్ కుర్చీలో కూర్చోన్నారు. ఈ పాప డోర్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటే మదర్ అక్కడి నుంచి, నువ్వు నాతో వస్తావు, మీరు నాతో ఉంటావా, ఇంకా డిసైడ్ చేసుకో. 4 ఏళ్ల పాప ఏం డిసైడ్ చేసుకుంటుంది? ఆ పాప అప్పుడే ట్రామాలకు గురైంది. దాని తర్వాత ఈ పాప ఇంకేం చేయాలో తెలియక ఏడుస్తూ నాన్న దగ్గరికి వచ్చి కూర్చుంటే ఏ మాత్రం కనికరం లేకుండా ఆ తల్లి వెళ్ళిపోయింది, అయిపోయింది. ఈ ఫాదర్ ఆ పాపని ట్రైన్ చేయకుండా, ఆ పాపకి ఏం తెలియకుండా వెళ్ళిపోయింది కదా, నువ్వు లేకపోతే నేను బతకలేనా, నాకు ఇంకో పెళ్లి కాదా అని చెప్పి ఈ తండ్రి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఈ పాప జీవితాంతం ఆమెని అమ్మలాగా యాక్సెప్ట్ చేయలేదు. ఈమె యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆమె కూడా ఈమెను ఎప్పుడు కూతురులాగా చూడలేదు. సినిమాల్లో చూపించిన విధంగా టార్చర్ లాగా వెళ్తే ఈ అమ్మాయి ఇప్పుడు 24 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆ బ్యాక్ ఎండ్ లో ఆ ట్రోమాకి అంతా గురవుతుందంటే కారణం, షీ వాజ్ నాట్ ట్రైన్డ్ ఆర్ ఆ థాట్ కల్టివేట్ చేయకుండా ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ చేయించారు. సో ఇది ఫస్ట్ కేసు ఉంటుంది. ఇలాంటి ఫస్ట్ చేయకపోతే ఇది ప్రాబ్లం వస్తుంది. సెకండ్, మీరు అడిగిన దానికి సూసైడ్స్, దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ సూసైడ్స్, కానీ మెజారిటీ ఇప్పుడు వచ్చేది మాత్రం అకాడమిక్స్ అని నేను చెప్తాను. 10th లోపల పిల్లలు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకోరు, గ్రాడ్యుయేషన్ తర్వాత పిల్లలు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకోరు. 10th నుంచి గ్రాడ్యుయేషన్ దాకా ఈ 6 to 7 years లో ఎక్కువ మంది. ఎందుకు అంటే అప్పుడే వాళ్ళు అడాలసెన్స్ ఏజ్కి వస్తూ, అంటే టీనేజ్ నుంచి అడాలసెన్స్ ఏజ్కి వస్తూ అప్పుడే వాళ్ళలో హార్మోనల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్ అన్నీ గ్రో అవుతున్నప్పుడు వాళ్ళని ఒక రూమ్లో పెట్టి నీ తలరాతిదే, నీ బతికేదే, ఈ 4 పుస్తకాలు తప్ప ఇంకా జీవితం లేదు అనే విధంగా తీసుకొస్తున్నప్పుడు, ఒకవేళ ఆ 4 పుస్తకాల్లో వాడు అనుకున్న మార్కులు రాకపోయినా 4 పుస్తకాలు వాడి జీవితాన్ని డిజైన్ చేయలేవని తెలిసిన అప్పుడు సెకండ్ థాట్, వాడికి ఇంకెప్పుడు ఎవరు నేర్పించలేదు కాబట్టి వాడికి ఇంకా నేను దేనికి పనికిరా అని చెప్పి అలా ఈరోజు దాదాపుగా ఒక కొడుకు ఆర్ కూతురు ఎవరైనా సరే 9 నెలలు తల్లి కడుపులో నరకం అనుభవించి మరి, అసలు పిల్లలు లేక చాలా మంది నరకం అనిపిస్తే భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడని చెప్పి ఒక బిడ్డని కడుపులో 9 నెలలు మొయ్యడమే నాకు తెలిసి ఆ తల్లికి జీవితంలో ఏదైనా పెయిన్ ఒకటి ఉంటే అదే నాకు తెలిసి. 9 నెలలు బిడ్డని మోస్తూ బిడ్డకి ప్రసవించేటప్పుడు కూడా నేను చచ్చిపోయినా కూడా బాగుండనే పెయిన్ని తట్టుకొని ఒక్కసారిగా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కంటికి పాపల 14-15 సంవత్సరాలు ఆ బిడ్డ కోసమే మాకంటూ ప్రపంచం లేదు, నా బిడ్డే నా ప్రపంచాన్ని బ్రతుకుతున్న అదే తల్లిదండ్రులు ఈ అకాడమిక్స్ వల్ల ఆ 15 ఏళ్ల కళ, ఆ పురిటి నొప్పులు అన్నీ తట్టుకొని ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎలా బతకాలి? ఈరోజు చాలా మందికి ఆ కడుపు కోత ఎంత నరకంగా ఉంటుంది తెలుసా? వీడు ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోయినా దేశానికి వచ్చే నష్టం లేదు, డిగ్రీ ఫెయిల్ అయినా ఈరోజు ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ వాడు ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుంటాడో, నేను ఇప్పటికీ ఒకటి చెప్తాను, ఆ తల్లి కడుపు కోత ఏ బిడ్డ అయితే అర్థం చేసుకుంటాడో వాడి జీవితంలో చావడం. బాబు మోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో, మంచు లక్ష్మి గారితో ఒక ఇంటర్వ్యూలో ఒక చాలా అద్భుతమైన డైలాగ్ చెప్పారు. బాబు మోహన్ గారికి ఆ కడుపు కోత ఉంది, ఆయన ఏడుస్తూ ఉంది. ఎన్నేళ్ళు ఏడ్చారంటే ఇప్పటికీ ఎక్కడైనా గుర్తొస్తే ఏడ్చే అంత పెయిన్ ఆయనలో ఉంటుంది. ఒకరోజు అలాగే ఏడిస్తే తనికెళ్ళ భరణి గారు వచ్చి ఆయన దగ్గరికి వచ్చారు. అరే బాబు మోహన్, ఎడవకరా, అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ తమ్ముడు కానీ చెల్లె బావ బామ్మర్ది ఎవరు చచ్చిపోయినా కూడా ఈ బాధ త్వరగా తీరిపోతుంది. పేగు పంచుకు పుట్టిన బిడ్డ చనిపోతే ఈ కట్టె కాలేంత వరకు ఆ బాధ పోదురా, ఇంకా నువ్వు జీవితాంతం ఈ నరకం అనుభవించాల్సింది.
మనం చచ్చిపోతే ఒక్క నిమిషం పట్టదు, ఊపిరి ఆగిపోవడానికి ఒక్క నిమిషం పట్టదు. కానీ అదే ఊపిరి పోయడానికి తల్లికి 9 నెలలు పట్టింది, డాక్టర్ జీవితాంతం కష్టపడితే కూడా ఊపిరి పోయడానికి కష్టపడతారు. అటువంటి ప్రాణాన్ని, ఆ ప్రాణం తీసుకున్న తర్వాత పోయేవాడికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ పదంలో ఒకటి ఉంది మ్యామ్, సూసైడ్ అనే దాన్ని మాట్లాడితే తెలుగులో మాట్లాడితే ఆత్మహత్య అంట. నీ ఆత్మను నువ్వు చంపేసి నీ కుటుంబాన్ని మొత్తం హత్య చేయడమే ఆత్మహత్య. ఇంకో విషయం చెప్పంటారా, సైకలాజికల్ ఫ్యాక్ట్ చెప్తాను. ఒక ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నెక్స్ట్ 3 జనరేషన్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్టాట్స్లో చెప్తాను. మేము వచ్చినప్పుడు కేస్ స్టడీ, ఒక సైకలాజికల్ కేసు వస్తే కూడా మేము ఫస్ట్ అడుగుతాం, మీ ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుని ఎందుకు అడుగుతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కజిన్ సిస్టర్ లేదా నా సొంత సిస్టర్, టచ్వుడ్ లేరు, నాకెవరు లేరు సిస్టర్, కానీ నార్మల్గా ఒకే, నా సొంత సిస్టర్ తను చదవలేక ఇంజనీరింగ్ డిగ్రీలో ఆత్మహత్య చేసుకుంది. చిన్నప్పటి నుంచి నా ఫొటోస్ అలా ఫ్యామిలీ ఫొటోస్ అన్ని ఉంటాయి కదా. నా పాప పుట్టింది, పాప పుట్టిన తర్వాత నేను నార్మల్గా ఆల్బమ్స్ అన్ని చూపిస్తున్నప్పుడు ఎవరు ఇవ్వడా అని అడిగింది. నేనేం చెప్పాలి, మీ అత్తరా అని చెప్పంటే, ఏది అత్త అంటే, లేదు ఆత్మహత్య చేసుకుంది. దేనికండి, అమ్మాయి చదవలేక కొద్దిగా ప్రెషర్ వల్ల ఆత్మహత్య చేసుకుంది, లవ్ ఫెయిల్యూర్ అయింది, లేకుంటే ఇలాంటివన్నీ సో కాల్డ్ రీజన్స్ చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఆ పాప మైండ్లో నేను ఏమి ఇంజెక్ట్ చేసినట్టు అంటే, ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవాలి, లవ్ లో ప్రాబ్లమ్ వస్తే ఆత్మహత్య చేసుకోవాలి, మ్యారేజ్ బాగాలేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక థాట్ ఇంజెక్ట్ చేశానంటే నెక్స్ట్ 3 జనరేషన్స్ ఇది ఒక ఆత్మహత్య. నువ్వు పుట్టుక్కన మూసుకుంటే పోయే ప్రాణాన్ని మనం ఆలోచిస్తాం, కానీ పోయిన తర్వాత నెక్స్ట్ కుటుంబాలు ఎంత బాధపడతాయో అది నిజంగా తెలిస్తే ఎవరు చేసుకోరు. పిల్లల్ని కూడా ట్రైన్ చేయాల్సింది, అరే అది లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ ఆల్టర్నేట్స్ ఏంటి అనే విధంగా ట్రైన్ చేస్తే ఈరోజు ఆత్మహత్యను తగ్గించవచ్చు. బతకడం కష్టమా, చావడం ఈజీయా? ఇప్పుడు మనం వీఆర్ సిట్టింగ్ ఇన్ ఇంటర్వ్యూ, ఇది అయిపోయిన తర్వాత ఈ రోజు డేలో మీకు కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి, నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి, నేను వెళ్ళి న్యూ పీపుల్ కలుస్తున్నప్పుడు నాకు వచ్చే కిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది తెలియని వాళ్ళే ఆత్మహత్య ఈజీ లేకుంటే చావు ఈజీ అని వెళ్తారు. నాకు తెలిసి బ్రతకడం చాలా కష్టం, కానీ మనిషికి ఛాలెంజెస్ ఉంటేనే దాంట్లో కిక్ ఉంటుంది. మ్యామ్, ఎవరి క్రికెట్ మ్యాచ్ వస్తే మనం అన్ని పనులు పక్కన పెట్టేసి, ఇండియా ఎవరితో క్రికెట్ మ్యాచ్ ఆడితే అన్ని పనులు పక్కన పెట్టేసి టీవీలు కతుక్కుపోయి చావైన రేవైనా గెలవాలరా అని చెప్పి నరాలు ఇలా వెళ్తాయంటే ఖచ్చితంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా అని మాట్లాడుకుంటాం. ఓకేనా? ఎందుకంటే అదే ఏదైనా తక్కువ కంట్రీతో ఆడితే ఏముందరు గెలిచిందా ఓకే అనే విధంగా ఉంటారు. ఎప్పుడైనా జీవితం కూడా ఎక్కువ కష్టాలు ఉంటేనే, ఎక్కువ అది ఉంటేనే దాంట్లో నుంచి బయటకు వచ్చి, ఎవరిదైనా సక్సెస్ స్టోరీ ఎప్పుడు బాగుంటుంది తెలుసా, వాడు ఎన్ని ఛాలెంజెస్ ఓవర్కమ్ చేస్తే వాడి సక్సెస్ స్టోరీ ఎంత బాగుంటుంది. ఇప్పుడు బాగా రిచెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ కొడుకు నేను ఇన్ని కష్టాలు పడ్డానంటే, నీకేం కష్టాలు, అంత బాగుంది కదా నీకు పాత అంటారు. సో డిఫరెన్స్ ఏంటంటే, చావు అనే దానికంటే బ్రతకడంలో ఉండే ఛాలెంజెస్తో రోజు కిక్ని ఎంజాయ్ చేయడం నెక్స్ట్ లెవెల్.